ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన 2023 చంద్రయాన్-3 ల్యాండింగ్ మనందరికీ గుర్తుంది కదా. ఆ దక్షిణ ధృవంపై మన విక్రమ్ ల్యాండర్ దిగిన అద్భుత ఘట్టం నిజంగా రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఈనాటి మన విశ్లేషణలో అసలు ఇస్రో సాధించిన ఈ అద్భుతాల వెనుక ఉన్న అసలు కథను, ఆ సాంకేతికతను చాలా సింపుల్గా, డీటెయిల్డ్గా తెలుసుకుందాం. రండి, ఈ అద్భుతమైన అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. సరే, మన జర్నీ ప్లాన్ ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఇస్రో సాధించిన చారిత్రక ప్రయోగాలు చూద్దాం. ఆ తర్వాత రాకెట్లు, లాంచ్ వెహికల్స్ ఎలా పనిచేస్తాయో మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఉపగ్రహాలు, అవి తిరిగే కక్షల గురించి తెలుసుకుందాం. లాస్ట్లో తరచుగా వినిపించే కొన్ని ఇంట్రెస్టింగ్ అంతరిక్ష పదజాలాలను చాలా ఈజీగా అర్థం చేసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మొదటి పాయింట్కి వచ్చేద్దాం. అదే చారిత్రక అంతరిక్ష ప్రయోగాలు. 1969లో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి చేతుల మీదుగా మొదలైన ఈ సంస్థ అప్పటినుంచి ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ వస్తోంది. ఇప్పుడు మనం ఈ చంద్రయాన్ మిషన్ల టైమ్లైన్ గమనిస్తే ఒక అద్భుతమైన ప్రోగ్రెస్ కనిపిస్తుంది. 2008లో వెళ్లిన చంద్రయాన్-1 ఏకంగా చంద్రునిపై నీటి జాడలను కనిపెట్టి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత 2019లో చంద్రయాన్-2 ఆర్బిటర్ పరంగా సూపర్ సక్సెస్ అయింది. ఇక 2023లో వచ్చిన చంద్రయాన్-3 అయితే ఏకంగా చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా మన పేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించింది. అయితే ఇక్కడ మనందరికీ వచ్చే ఒక సహజమైన సందేహం, అందరూ వెళ్లే చోట కాకుండా అసలు ఆ దక్షిణ ధృవాన్నే ఎందుకు టార్గెట్ చేశారు? అందులో అంత స్పెషాలిటీ ఏముంది? దానికి రీజన్ ఏంటంటే, ఆ దక్షిణ ధృవం కేవలం ఒక ల్యాండింగ్ స్పాట్ కాదు, అది మన ఫ్యూచర్ స్పేస్ కాలనీలకు ఒక పునాదిరాయి లాంటిది. అక్కడ నీటి మంచు అంటే వాటర్ ఐస్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అంటే భవిష్యత్తులో అక్కడ మనుషులు నివసించేలా లూనార్ బేస్లు కట్టడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట. అందుకే దానికంత డిమాండ్, అంత సైంటిఫిక్ వాల్యూ. కేవలం చంద్రుడితోనే మనం ఆగిపోలేదు. ఈ టేబుల్ చూస్తే మీకర్థమవుతుంది. మంగళయాన్తో మొదటి ప్రయత్నంలోనే అది అత్యంత తక్కువ ఖర్చుతో అంగారక గ్రహం కక్షలోకి వెళ్లి ఆసియాలోనే ఫస్ట్ కంట్రీగా రికార్డ్ సృష్టించాం. అలాగే ఇప్పుడు ఏకంగా సూర్యుని స్టడీ చేయడానికి ఆదిత్య L1 పంపాం. నెక్స్ట్ ఏంటంటే, మనుషులను డైరెక్ట్గా స్పేస్లోకి తీసుకెళ్లే మన డ్రీమ్ ప్రాజెక్ట్ గగన్యాన్. ఇవి నిజంగా ఇస్రో సత్తాకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ కదా. ఇక్కడ్నుంచి మనం మన రెండో టాపిక్లోకి షిఫ్ట్ అవుదాం. అదే రాకెట్లు మరియు లాంచ్ వెహికల్స్. సింపుల్గా చెప్పాలంటే ఇవి అంతరిక్షంలోకి మన వస్తువులను మోసుకెళ్లే పవర్ఫుల్ డెలివరీ ట్రక్కులన్నమాట. ఈ పవర్ఫుల్ డెలివరీ ట్రక్కుల్లో ప్రధానంగా 2 రకాలున్నాయి. ఒకవైపు PSLV, ఇది ఇస్రో పాలిట అత్యంత నమ్మకమైన వర్క్హార్స్. ఘన, ద్రవ ఇంధనాలతో పనిచేస్తూ పోలార్ మిషన్లకు ఇది సూపర్గా సెట్ అవుతుంది. మరోవైపు GSLV, ఇది భారీ బరువులు మోసుకెళ్లే బాహుబలి. జియోస్టేషనరీ మిషన్ల కోసం క్రయోజెనిక్ ఇంజిన్ వాడి ఇది పనిచేస్తుంది. దేని పని దానిదే. అసలు ఈ క్రయోజెనిక్ ఇంజిన్ అంటే ఏంటో తెలుసా? ఇది మామూలు విషయం కాదు, అత్యంత సంక్లిష్టమైన టెక్నాలజీ. ఇందులో హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువులను -డిగ్రీల వద్ద అత్యంత శీతల స్థితిలో ద్రవరూపంలోకి మార్చి ఇంధనంగా వాడతారు. దీన్ని అచీవ్ చేయడం అంటే ఇంజనీరింగ్ పరంగా ఒక పెద్ద మ్యాజిక్ చేసినట్టే. ఇస్రో ఈ రాకెట్ల ఫ్లీట్ని ఇంకా పెంచుతూనే ఉంది. భారీ పేలోడ్స్ కోసం, అలాగే ఫ్యూచర్లో మనుషులను గగన్యాన్ ద్వారా తీసుకెళ్లడం కోసం LVM-3ని డెవలప్ చేసింది. చంద్రయాన్-3ని మూసుకెళ్లింది కూడా ఇదే. అదేవిధంగా చాలా తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా కమర్షియల్ శాటిలైట్స్ పంపడానికి SSLVని కూడా రీసెంట్గా రంగంలోకి దించింది. ఓకే, డెలివరీ ట్రక్కుల గురించి చూశాం. 3వ సెక్షన్లో ఆ ట్రక్కులు మోసుకెళ్లే పార్సల్స్ అంటే ఉపగ్రహాల గురించి, అవి మన రోజువారీ జీవితాన్ని ఎలా మారుస్తున్నాయో మాట్లాడుకుందాం. మీకు GPS తెలిసే ఉంటుంది, కాని మనకు మన సొంత నావిగేషన్ సిస్టమ్ ఒకటుందని తెలుసా? అదే నావిక్, నావిగేషన్ ఫర్ ఇండియా అని గుర్తుపెట్టుకోండి. ఇది మన దేశంతో పాటు బోర్డర్ దాటి మరో 1500 కిలోమీటర్ల వరకు పక్కా లొకేషన్ డీటెయిల్స్ ఇస్తుంది. ముఖ్యంగా సముద్రంలోకి వెళ్లే జాలర్లను అలర్ట్ చేయడానికి, తుఫాన్ల సమయంలో హెచ్చరించడానికి ఇది అక్షరాల ప్రాణదాతలాంటిది. ఈ ఉపగ్రహాలను 2 రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు. ఇన్శాట్, జీశాట్ లాంటివి కమ్యూనికేషన్ కేటగిరీ కిందకొస్తాయి. మనం చూసే టీవీలు, వాడే ఇంటర్నెట్ అన్నీ వీటి దయవల్లే. ఇక రెండోది రిమోట్ సెన్సింగ్. కార్టోశాట్, RASAT లాంటివి ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్.
పైనుంచి మన భూమిని మ్యాపింగ్ చేయటానికి అగ్రికల్చర్ డేటా కోసం ఇవి వాడతారు. ఈ ఆర్ఎస్శాట్ స్పెషాలిటీ ఏంటంటే రేడార్ టెక్నాలజీతో ఇది దట్టమైన మబ్బులను సైతం చీల్చుకునే మరీ క్లియర్గా ఫోటోలు తీయగలదు. నెక్స్ట్ మన 4వ టాపిక్ అంతరిక్ష కక్షలు. ఈ అద్భుతమైన శాటిలైట్స్ అంతరిక్షంలో ఎక్కడో ఒక చోట ఆగిపోవు కదా, అవి తిరిగే ఆ అదృశ్య రహదారుల గురించి ఇప్పుడు చర్చిద్దాం. ఇక్కడ మెయిన్గా 2 ఆర్బిట్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఒకటి జియోస్టేషనరీ కక్ష. ఇది భూమికి దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. భూమి ఎలా తిరుగుతుందో ఇది కూడా అలాగే తిరుగుతుంది కాబట్టి మనకు చూడ్డానికి ఆకాశంలో ఒకే చోట ఫిక్స్ అయినట్టు అనిపిస్తుంది. కమ్యూనికేషన్కు చాలా ముఖ్యం. ఇక రెండోది పోలార్ కక్ష. ఇది పైనుంచి కిందకు 2 ధృవాల మీదుగా తిరుగుతూ ఉంటుంది. దాని కింద మన భూమి గుండ్రంగా తిరుగుతుంటుంది. సో ఒకే శాటిలైట్ మొత్తం గ్లోబ్ని ఈజీగా స్కాన్ చేసేస్తుంది. భలే ఉంది కదూ. ఇదంతా ఓకే, కానీ ఎప్పుడు వచ్చే ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే మన ఆదిత్య L1 మిషన్ గురించి వినే ఉంటారు. అందులో ఆ L1 పాయింట్ అంటే ఏంటి? సూర్యుడి దగ్గరికి వెళ్లడం అంటే మామూలు విషయమా? ఈ మిస్టరీ వెనుకున్న ఫిజిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ సస్పెన్స్కి ఆన్సరే ఈ లాగ్రాంజ్ పాయింట్ 1. సింపుల్గా చెప్పాలంటే అంతరిక్షంలో భూమికి మరియు సూర్యుడికి మధ్య గురుత్వాకర్షణ శక్తులు బ్యాలెన్స్ అయ్యే ఒక స్పెషల్ పాయింట్ ఇది. L1 లుక్స్ ఎట్ సన్ అని ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఈ స్పాట్లో ఉంటే మన శాటిలైట్కి ఎలాంటి గ్రహణాలు అడ్డురావు. సో 24 గంటలు డైరెక్ట్గా సూర్యుణ్ణి స్టడీ చేయొచ్చు. ఇక మన ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. అదే ముఖ్యమైన అంతరిక్ష పదజాలం. న్యూస్లో రెగ్యులర్గా వినిపించే కొన్ని స్పేస్ టర్మ్స్ని, వాటి వెనుక ఉన్న కొన్ని అపోహల్ని ఇప్పుడు క్విక్గా క్లియర్ చేసుకుందాం. ఫస్ట్ది పేలోడ్. రాకెట్ అనేది జస్ట్ మనల్ని అక్కడికి చేర్చే ఒక వాహనం మాత్రమే. కానీ ఆ రాకెట్ మోసుకెళ్లే అసలైన ఎక్విప్మెంట్ ఉంది చూసారా, దాన్నే పేలోడ్ అంటారు. ఆ మిషన్ సక్సెస్ ఆ పేలోడ్ మీదనే ఆధారపడి ఉంటుంది. సింపుల్గా బండి వేరు, అందులో తీసుకెళ్లే లగేజ్ వేరు. ఇక్కడ పేలోడ్ అంటే ఆ లగేజ్ అన్నమాట. తర్వాత అపోజీ మరియు పెరిగి. ఒక శాటిలైట్ భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు అది ఒకే రేడియస్లో తిరగదు. సో ఆ కక్షలో భూమికి అత్యంత దూరంగా వెళ్లే పాయింట్ని అపోజీ అంటారు. అదే భూమికి చాలా దగ్గరగా వచ్చే పాయింట్ని పెరిగి అని అంటారు. ఈ 2 పాయింట్స్ మిషన్ క్యాలిక్యులేషన్స్లో చాలా చాలా క్రూషియల్. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, సెకనుకు 11.2 కిలోమీటరు. ఇదొక మ్యాజిక్ నంబర్. భూమి యొక్క బలమైన గురుత్వాకర్షణ శక్తిని ఛేదించుకొని అంతరిక్షంలోకి వెళ్లాలంటే మన రాకెట్ ఖచ్చితంగా ఈ స్పీడ్ని రీచ్ అవ్వాల్సిందే. దీనినే ఎస్కేప్ వెలాసిటీ అంటారు. ఒక్క సెకనుకు 11.5 కిలోమీటర్లంటే ఇమాజిన్ చేసుకోండి ఎంత స్పీడో. ఇప్పుడు తరచుగా ఎదురయ్యే కొన్ని కామన్ మిత్స్ని బ్రేక్ చేద్దాం. ఆదిత్య L1 చంద్రుడి కోసం అనుకుంటారు, కానీ కాదండి, అది ఎక్స్క్లూజివ్గా సూర్యుడి కోసం. అలాగే PSLV మొత్తం లిక్విడ్ ఫ్యూయల్తోనే నడుస్తుందనేది రాంగ్. అందులో సాలిడ్ మరియు లిక్విడ్ స్టేజెస్ 2 ఉంటాయి. ఇకపోతే మన నావిక్ సిస్టమ్ GPS లాగా గ్లోబల్ కాదు. అది పక్కా రీజనల్. కేవలం మన ఇండియా చుట్టుపక్కల మాత్రమే కవర్ చేస్తుంది. మనం ఒక్కసారి వెనక్కి తిరిగి ఇస్రో ప్రయాణాన్ని చూసుకుంటే వావ్ అనిపించక మానదు. ముందుగా చంద్రయాన్ 1తో ఎవరూ ఊహించని విధంగా చంద్రునిపై వాటర్ ఐస్ కనిపెట్టాం. రీసెంట్గా ఎవరూ వెళ్లలేని దక్షిణ ధ్రువంపై దర్జాగా దిగాం. నెక్స్ట్ ఇప్పుడు గగన్యాన్తో ఏకంగా మన వాళ్లనే అంతరిక్షంలోకి పంపేందుకు రెడీ అవుతున్నాం. 0 దగ్గర మొదలైన మన జర్నీ ఇప్పుడు పీక్స్కి చేరుకుంది. చంద్రుడు చూసేశాం, అంగారకుడు చూసేశాం, చివరకు సూర్యుడి దగ్గర కూడా వెళ్ళిపోయాం. మరి ఈ రికార్డులన్నీ బ్రేక్ చేశాక ఇస్రో కన్ను నెక్స్ట్ ఏ అంతుచిక్కని గమ్యస్థానం మీద పడబోతోందంటారు? శుక్రుడా, బృహస్పత? ఆ సస్పెన్స్ ఏంటో తెలియాలంటే మనం వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి మన ఇస్రో జర్నీ గురించి చేసిన ఈ ఎనాలిసిస్ మీకు ఇంట్రెస్టింగ్గా కొత్త విషయాలు నేర్చుకునేలా చేసిందని భావిస్తున్నాను.